నమస్తే. రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒక మాట అన్నారు. అది వినండి ఒకసారి. అంటే ఇక మనం డెమోక్రసీని కాపాడటానికి తప్పదు. ఇంక ఈ టాపిక్ల మీద రోజు మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ డెమోక్రసీని సేవ్ చేసేంత వరకు మాలంటోళ్ళు, మీలంటోళ్ళు, నేనే కాదు మీరు కూడా నిద్రపోకూడదు. We all need to save the democracy in India. That's it. That's all what I want to say that. Okay. ఎనివే 4-5 రోజుల తర్వాత నుండి ఈ టాపిక్స్, నేషనల్ టాపిక్స్ మొత్తం కూడా ఆ ఛానల్లో మాట్లాడతాను. సో ఒక 4-5 డేస్ ఈ ఛానల్ మాట్లాడతాను. రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారు వినండి ఒకసారి. This is according to me the vote kharidi election, the buying of vote election in Bihar. Forget about vote chori or vote theft. Why do you need to steal votes when you can buy them? This is exactly what is happening at one level in Bihar. Putting 10,000 rupees in the pockets of more than 1.4 crore women under the Mukhyamantri Rozgar Yojana, even while the election campaign is on and the model code of conduct is in place, is to my mind a brazenly unethical practice. One which I'm sorry to say, a thoroughly weak and compromised election commission has chosen to explain, according to sources, as an ongoing scheme. An ongoing scheme of cash transfers which began just weeks ahead of the polls being announced. It may be legal, but it is brazenly unethical. Whichever way you look at it though, it is working on the ground. Women or Mahilas have goodwill for Nitish Kumar in any case. ఎనివే అది ఈయన చెప్పింది. ఆయన ఏమంటారంటే 10,000 రూపాయలు మహిళలకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత వేయటంతో ఒకవేళ లీగల్ అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ అనెథికల్. దట్స్ వాట్ ఇట్ ఈస్ అన్ అనెథికల్ టు డిపాజిట్ ఫర్ 10,000 rupees in each woman account after model code of conduct was announced. సరే, అది ఆయన చేసిన ఆర్గ్యుమెంట్. నిజానికి ఆ 40,000 కోట్ల రూపాయలు బీహార్కి సంబంధించిన పబ్లిక్ మనీని ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన అనేటువంటి పేరుతోటి ట్రాన్స్ఫర్ చేసిన డైరెక్ట్గా అకౌంట్స్కి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు అంటే 40,000 కోట్ల రూపాయలు. యాక్చువల్గా ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలవాలంటే తన సొంత డబ్బులు లేదా కార్యకర్తల డబ్బులు లేదా ఎమ్మెల్యే ఎంపీలు ఖర్చు పెట్టి ఎన్నికలు విన్ అవ్వాలి. ప్రభుత్వ ధనంతో ఎన్నికల్లో విన్ అవ్వకూడదు. అది రాజ్యాంగం చట్టం కదా. అది వీళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి 40,000 కోట్ల రూపాయలు మహిళలకి ట్రాన్స్ఫర్ చేశారని జనసూరజ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఆరోపణ చేశాడు. అంటే ఇప్పుడు బీహార్లో 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చింది ఒక పొలిటికల్ పార్టీ అని అర్థం. ఓకే, దీంతో కాదు, ఇలా కొన్ని ఆరోపణలు ఏమేమి ఉన్నాయని కొన్ని ఆరోపణలు చూద్దాం. ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్కి సంబంధించి కనీసం 7.5 నుంచి 14.35 lakhs లెజిటిమేట్ ఓటర్స్, వాళ్ళందరూ ముఖ్యంగా ముస్లిమ్స్, యాదవులేనట. తీసేసింది మొత్తం కూడా ముస్లింలు, యాదవులకు సంబంధించే 7.5 నుంచి 14.35 లక్షల ఓట్లు తీసేసి ఉండొచ్చు అని ఒక అంచనాకు వస్తున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళందరంటే వేరు వేరు ప్రదేశాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంటే బీహార్ నుంచి ఒక 20 మంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంటే వాళ్ళలో ఎన్డీఏకి సంబంధించిన ఒక 5 మహాగఠబంధన్కి సంబంధించిన ఒక 5 ఉన్నారనుకోండి. మొత్తం ఒక 10 మంది హైదరాబాద్లో బీహార్కి సంబంధించిన వాళ్ళు. ఎస్ఐఆర్ పేరుతోటి
మహాగఠబంధన్కి సంబంధించిన 5గురిని మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, బీహార్లో ఉండలేదు అని అప్పటికప్పుడు తీసేశారట 5గురివి. కానీ ఎన్డీఏకి సంబంధించిన 5గురు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు ఉంచారు, వాళ్ళని తీసుకెళ్ళి ఓట్లు వేయించారు. అలాగే వీళ్ళు ఎన్నికలు గెలిచారంటే 14.3 7 నుంచి 14 లక్షల మంది మహాగఠబంధన్కి సంబంధించిన ముస్లింలు ప్లస్ యాదవులకి సంబంధించిన ఓటుల్ని ఎస్ఐఆర్ పేరుతో తొలగించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ అదే వేరు వేరు ప్రదేశంలో ఉన్న వాళ్ళని డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఓటు వేయించారు. వీళ్ళకి తీసేసి వెరీ క్లియర్ కట్ ప్లాన్ బి హౌ టు విన్ ద ఎలక్షన్స్ త్రూ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఇక్కడ మోడీ గారు గెలవలేదు, నితీష్ గారు గెలవలేదు, ఎలక్షన్ కమిషన్ ఈజ్ విన్నింగ్ ద ఎలక్షన్స్. ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ద డెమోక్రసీ ఈజ్ ఫైటింగ్ విత్ ఎలక్షన్ కమిషన్. In the democracy, we are fighting with the election commission for the transparency and protection of the democracy. According to Rahul Gandhi says that we are fighting with the election commission, not with the political parties. This is the situation. ఎందుకు ఈ రెండిట్లో ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో గవర్నమెంట్ స్కీమ్స్ ట్రాన్స్ఫర్ చేయటం ఇల్లీగల్ అయినప్పుడు అసలు ఆ పార్టీనే సస్పెండ్ చేయాలి. Election Commission very fairly, clearly cooperated transfer of 10,000 accounts to different people and deletion of the votes by Election Commission. ఓకే, దీనికి సంబంధించి మూడోది సర్వర్ వ్యాన్స్, ఈవీఎం ట్యాంపరింగ్ అనేవి బూత్ లెవెల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అని ఒక సోషల్ మీడియాలో తిరుగుతుంది. సర్వర్ వ్యాన్స్ అనేవి కౌంటింగ్ సెంటర్స్లోకి ఈవీఎం ట్రక్స్ వితౌట్ ఓవర్సైట్ ఈవీఎం ట్రక్స్ బూత్స్లోకి వెళ్ళినాయి అని ఆరోపణలు చేస్తున్నారు. అంటే సర్వర్ వ్యాన్స్తో సహా ఈవీఎం ట్రక్స్ అట ఎవరు చూడకుండా లోపలికి వెళ్ళాయట కొన్ని ట్రక్కులు. ఏమి వెళ్ళాయి దాంట్లో, ఆ ట్రక్కులో ఏమున్నాయి, ఎలక్షన్ కమిషన్స్ ఏమున్నాయి, ఎందుకు వెళ్ళాయి లోపలికి అనేది కొంతమంది నెటిజన్లు చేస్తున్నటువంటి ఆరోపణ. 6,000 మంది ఓటర్స్ని హర్యానా నుంచి తీసుకొచ్చారని ఆల్రెడీ కపిల్ సిబాల్ చెప్పారు. దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను. డీడీ న్యూస్లో నిన్న ఒకటి ఎక్యుజేషన్ చేస్తారు డీడీ న్యూస్ వాళ్ళు. మరి అది డీడీ న్యూస్ అనేది గవర్నమెంట్ది, మరి వాళ్ళు ఎందుకు ఈ ఎక్యుజేషన్ చేస్తారో తెలీదు. మేబీ ఇది ప్రైవేట్ డీడీ న్యూస్ అయి ఉండవచ్చు, మరి దూరదర్శన లేకపోతే వేరే డీడీ న్యూస్ తెలియదు. డీడీ న్యూస్ అని చూపిస్తున్నాం. ఓకే, వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ పోలింగ్ అయిపోగానే మేము గెలిచేసాము, ఇక వీఆర్ సెలబ్రేటింగ్ ద విన్ అని ఎప్పుడు ఫస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత మేము గెలిచేయమని ప్రచారం చేయడం ఇల్లీగలు. అది డైరెక్ట్గా వాళ్ళు ఫస్ట్ పోలింగ్ అయిపోయి సెకండ్ పోలింగ్ విన్ కాకముందే మేము గెలిచేసామని ప్రచారం చేస్తారు, సెలబ్రేట్ చేసుకున్నారు. ఎస్ ఇంక మనం గెలిచేసాము, విన్ని క్లియర్ అయిపోయింది అది అని చెప్పి సెలబ్రేట్ చేశారు. అక్కడ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారు అక్కడ ఓటర్స్ మధ్యలో, ఇక అయిపోయిందని చెప్పి. అది కూడా ఇల్లీగలే అని చెప్పి సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు చాలామంది కూడా ఇలాంటి చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఫైనల్గా మనీ అండ్ మజిల్ పవర్ వాడారు. ఒక క్యాండిడేట్ 2018 ముజాఫూర్ షెల్టర్ హోమ్ రేప్ స్కాండల్లో ఉన్న ఒక వ్యక్తి, 2018 ముజాఫూర్ షెల్టర్ హోమ్ రేప్ స్కాండల్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్ అక్కడ మరి బలవంతంగా ఓట్లు డైవర్ట్ చేశారండి. మజిల్ పవర్ వాడారు ఓట్లను డైవర్ట్ చేయడానికి అని ఒక ఆరోపణ వస్తుంది అక్కడ. ఓకే, మంజు వర్మ సన్ ఎలాంగ్స్ జేడీయూ ఫీల్డింగ్, మంజు వర్మ సన్ అతను అక్కడ జేడీయూ తరపున పోటీ చేశాడనమాట. సో ఇవన్నీ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే నేను ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎందుకు మాట్లాడుతానంటే ఇతను మాట్లాడాడు కాబట్టి, వాట్ ఈజ్ హిస్ నేమ్, రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడు కాబట్టి నేను మళ్ళీ మీరు వస్తున్నా.
ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళైతే మోర్ దాన్ 3% ఓట్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తుందంటే 10,000 రూపాయలు. ప్రశాంత్ భూషణ్ గారు ఒక పోస్ట్ చేస్తుందంటే వీళ్ళు 10,000 రూపాయల మహిళలకి, ఇప్పుడు చూడండి మహిళల యొక్క ఓటు పెరిగింది, 71% మహిళల ఓటు పెరిగింది. ఎట్లా పెరిగింది అని అంటే 10,000 రూపాయల అకౌంట్లో కొట్టారు. అదే చెప్తాను, గవర్నమెంట్ మనీ మహిళల అకౌంట్లో కొట్టగానే వాళ్ళు వచ్చేసి అది కూడా దాని ఛార్జీ డబ్బులు ఇచ్చి దగ్గర నుండి తీసుకొచ్చి ఓట్లు వేయించారు 10,000 మంది. అది మోర్ దెన్ 3% ఓట్ షేర్ అటు వైపు మగ్గించారు, డబ్బులు ఖర్చు పెట్టాయని ప్రశాంత్ భూషణ్ నేను పోస్ట్ చేసింది. ఓకే, సో ఇవన్నీ కూడా ఆరోపణలు. సరే, ఏదేమైనా అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది. ఇక చూడాలి మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఏమంటారు నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ తమిళనాడులో ఏం జరిగిద్ది అనేది. వీ హ్యావ్ టు వెయిట్ వెదర్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు క్యాన్ బి ఏబుల్ టు ఫైట్ బ్యాక్ ఆర్ నాట్. జనరల్లీ దే ఆర్ స్ట్రాంగ్ హోల్డ్స్, నిజంగా స్ట్రాంగ్ హోల్డ్స్ అవి. మరి అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఇక దేశం ఫెయిల్ అయిపోయినట్టు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం.